బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్. బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్. దీన్ని ఇంకొక రకంగా బిగ్ ఫ్రాగ్ ఇన్ ఏ లిటిల్ పాండ్ అని కూడా అనవచ్చు. బిగ్ ఫ్రాగ్ ఇన్ ఏ లిటిల్ పాండ్ అని కూడా అనవచ్చు. ఇదొక ఇడియం, అంటే జాతీయము. దీని అర్థం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి అత్యంత ప్రతిభ కలిగి తన ప్రతిభకు తగ్గట్టుగా ఒక పెద్ద కంపెనీలో ఆర్గనైజేషన్లో ఉండకుండా ఒక చిన్న కంపెనీలో కనుక పనిచేస్తున్నట్టయితే, అంటే తన ప్రతిభకు తగ్గ ప్రదేశంలో ఒక వ్యక్తి లేనట్టయితే తననే బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్ అని అంటాం అనమాట. ఉదాహరణలు చూద్దాం. ద ఫస్ట్ వన్, సుమా ఈజ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ఏ బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్. సుమాకు చాలా టాలెంట్ ఉంది, చాలా చిన్న కంపెనీలో పనిచేస్తుంది. ఆమె విసిగెత్తిపోయింది. ఆమె టాలెంట్కు ఆ కంపెనీ ఏం ఉపయోగించుకోవట్లేదు అనమాట. సెకండ్ వన్, వాట్ రాకేష్ డజంట్ రియలైజ్ ఈజ్ దాట్ హీ ఈజ్ ఎ బిగ్ ఫిష్ ఇన్ ఎ స్మాల్ పాండ్. రాకేష్ చాలా టాలెంటెడ్, చాలా ప్రతిభ ఉంది, కానీ ఆయనకు ఎంత ప్రతిభ ఉందో ఆయనకే తెలియదు. ఆయన ఒక పెద్ద ప్రతిభ ఉన్న వ్యక్తి చిన్న కంపెనీలో పనిచేస్తుండు అని అంటున్నాం అనమాట. థర్డ్ వన్, సిన్స్ షీ వాజ్ సో పాపులర్ అండ్ వెల్ నోన్ విత్ ఇన్ ద వాల్స్ ఆఫ్ అవర్ స్మాల్ హై స్కూల్, రాధా వాజ్ యూస్ టు బీయింగ్ ఏ బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్. స్కూల్లో ఉన్నప్పుడు, చిన్న స్కూల్ హై స్కూల్లో ఉన్నప్పుడు రాధా ఏమో ఫేమస్ అనమాట. ఇప్పుడు బయటకు వెళ్ళేది, కాలేజీలో జాయిన్ అయింది, ఎవరు పట్టించుకోవట్లేరు. అప్పుడు ఆమె ఫీల్ అయ్యేది బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్ అని. సో అలా ఉండేదన్నమాట. ఫోర్త్ వన్, వెన్ చూసింగ్ కొలీగ్స్ రమేష్ హ్యాడ్ టు డిసైడ్ వెదర్ హీ వాంటెడ్ టు బీ ఎ బిగ్ ఫిష్ ఇన్ స్మాల్ పాండ్ అండ్ బీ ఎ స్టార్ క్వార్టర్ బ్యాక్ ఆర్ ఎ స్మాల్ ఫిష్ ఇన్ ఎ బిగ్ పాండ్ అండ్ బీ ఎ సెకండ్ స్ట్రింగ్. సో రాకేష్ తన స్నేహితులను, కొలీగ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆయనే డిసైడ్ చేసుకోవాలా, ఆయన బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్ కావాలనుకుంటున్నా లేకపోతే స్మాల్ ఫిష్ ఇన్ ఏ బిగ్ పాండ్ కావాలనుకుంటున్నా. అంటే చాలా గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా లేదంటే సెకండ్ ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా అనేది ఆయనే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఫిఫ్త్ వన్, హిజ్ రఫ్ మేనేజ్మెంట్ స్టైల్ మేడ్ ఇట్ ఎవిడెంట్ దట్ హీ వాజ్ యూస్ టు బీయింగ్ ఏ బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్. దట్ యాటిట్యూడ్ సర్టన్లీ వోంట్ బి టాలరేటెడ్ బై ఎనీవన్ అట్ దిస్ న్యూ కంపెనీ. ఈయన ఈ కంపెనీలో బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్ లెక్క ప్రవర్తిస్తుండు. అంటే ఈ కంపెనీలో ఆయన చాలా ప్రతిభ గల వ్యక్తి, చాలా రఫ్గా డీల్ చేస్తుండే ఏదైనా విషయాన్ని. ఈయన కంపెనీ మాట వేరే కంపెనీలో పోయిందనుకోండి, ఇలాంటి రఫ్ యాటిట్యూడ్ పనిచేయదు అని అంటున్నాం అనమాట. ఇక బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నట్టే, ఒకవేళ అత్యంత ప్రతిభ కలిగి ఉన్న వ్యక్తి అతి తక్కువ ప్రదేశంలో ఉన్నట్టయితే, అంటే అతి చిన్న కంపెనీలో పనిచేస్తున్నట్టయితే బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్ అంటుంటాం అనమాట. ఆ కంపెనీ దాటితే ఆయన ఎవరికి తెలియదు, కానీ ఆ కంపెనీ ప్రదేశంలో మాత్రం ఆయన చాలా గొప్ప వ్యక్తి అన్నట్టు మీనింగ్లో మనం దీన్ని వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట.